నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో నిర్మిస్తున్న ఎస్టీబీ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పనుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. తెనాలి రూరల్ సీఐగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సర్వసభ్య సమావేశం ఆదివారం గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగింది. ఆగస్టు నెలలో జరపవలసిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. రక్తదాన శిబిరం నిర్వహణ, 21వ తారీఖు జరగబోయే పేదలకు తోపుడు బండ్లు పంపిణీ, డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ ఏర్పాటు, డాక్టర్ జీవనలత ఆధ్వర్యంలో హైస్కూల్ బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, గవర్నమెంట్ హాస్పిటల్లో సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం గౌతమ్ గ్రాండ్ హోటల్ నుండి రైల్వే స్టేషన్ వరకు మెంబర్షిప్ ర్యాలీ నిర్వహించి కొత్తగా రోటరీ మెంబర్ గా చేరిన వారిని రోటరీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవాయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకటనారాయణ, కుర్ర శ్రీనివాసరావు, ఆలపాటి కిరణ్ చౌదరి, డాక్టర్ ఆలపాటి సందీప్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరఫున మెంబర్షిప్ డ్రైవ్ జరిగినది. ఇది మెంబర్షిప్ జాయిన్ అయ్యే మంత్ కాబట్టి ఈరోజు మన డాక్టర్ గారు వెంకటరావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారు. డాక్టర్ గారు సేవా కార్యక్రమాలు అంతకుముందు బాగా చేస్తూ ఉండేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాల్గొనేవాళ్ళు. మా రోటరీలోకి రావటం, ఈ కొత్త మెంబర్స్ చేరటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక రోటరీ క్లబ్లో ఈ మంత్లో ఇక చాలామందిని జాయిన్ చేస్తామని, రోటరీ క్లబ్ని ఇక మరింత బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నా. మా సభ్యులు అందరి సహకారంతో ఈ ప్రోగ్రాంలు చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నెల రోటరీ మెంబర్షిప్ మంత్, అందువలన ఈ నెలలో వీలైన మట్టుకి మన మెంబర్స్ని, కొత్త మెంబర్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయటం జరిగింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్లో మన డాక్టర్ ఆలపాటి వెంకటరామయ్య గారు, అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు మేము మీ క్లబ్లో మెంబర్లుగా చేరుతామని చెప్పేసి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. వెంకటరామయ్య గారు మొదటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన వెటర్నరీ డాక్టర్గా చేస్తూ ఎన్నో హాస్పిటల్ని ఆయన వృద్ధి చేశారు. వెటర్నరీకి వారిని చూస్తే డాక్టర్ వెంకటరామయ్య గారు అంటారు, కానీ ఆలపాటి వెంకటరామయ్య గారు అనేది కొంతమందికే తెలుసు. అటువంటి సేవా కార్యక్రమం ఉన్న వెంకటరామయ్య గారు వాళ్ళు చేరటం, అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు, వీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. తెనాలి పట్టణంలోని గురువయ్య కాలనీ వద్ద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నవంబర్ 1వ తేదీ నాటికి ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం ప్లాంట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనులు నత్తనడకన సాగటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ మొత్తం తిరిగి జరుగుతున్న పనులను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలిలో సమగ్రమైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు కొరకు గతంలో 6 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని, అయితే ఆనాటి పరిస్థితుల కారణంగా వివిధ నిర్మాణాలు ఆ ప్రాంతంలో జరిగినట్లు తెలిపారు. అయితే అమృత్ పథకంలో భాగంగా 28 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ నిర్మాణ పనులు గత జనవరి నుండి నిలిచిపోయాయని తెలిపారు. ప్లాంట్ నిర్మాణ పనుల్లో కొన్ని సమస్యలను గుర్తించినట్లు వెల్లడించారు. వాటన్నిటిని మరో 60 రోజుల్లో పరిష్కరించి నవంబర్ 1వ తేదీ నాటికి ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 1,40,00,000 రూపాయల ప్లాంట్ నిర్మాణ పనులకు పురపాలక సంఘం నిధులు మంజూరు చేసే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పట్టణంలో వచ్చే మురుగునీటిని శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచి రైతులకు సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనుల్లో ఎంత జాప్యం జరిగితే అంత నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ వారి యొక్క పనితీరు మార్చుకుని నిధులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో హెచ్చరించారు. తెనాలిలో మరో 2-3 మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెనాలికి కొత్త ప్రాజెక్ట్ తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా పట్టణంలో ఉన్న
రక్షిత మంచినీటి పథకాన్ని నిర్వీర్యం చేశారని వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దానిని కూడా పూర్తి స్థాయిలో పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. రిలీజ్ చేస్తారు అది రౌండ్ సిమ్ లో కలుగుతాం. ఇదేంటి స్ట్రక్చర్ ఇక్కడ? అది మున్సిపాలిటీ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ ఎక్కడో ఆగిపోయింది కదా. బీటీ రోడ్ అయినా కనీసం సైట్లోకి వస్తే కొంచెం వెహికల్స్ రావడానికి అదే మనం చేయాలి. టెక్నికలీ దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ. అవును సార్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ రూరల్ ఆర్ అర్బన్. లేదు సార్, దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ. బీటీ రోడ్ మీరు ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి, ఎంత అవుతుందో చూసి. ఎందుకంటే చాలా నేరో కూడా ఉంది అది. ఎంత ఇచ్చారు దానికి? 30 ఫీట్ కూడా ఉండట్లేదు మన ప్రాజెక్ట్లో లేదు సార్. తెనాల్లో ఒక సమగ్రమైన సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం గతంలో పెద్దలు ఎప్పుడో ఒక మంచి ప్రణాళిక ఆలోచనతో మనకి ఒక 6 ఎకరాలు ఊరి చివరన తీసుకుని అక్కడ సమగ్రంగా ఒక సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం గతంలో వాళ్ళు తీసుకున్నారు. అయితే అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న ఒత్తిళ్ల మేరకు అది టిట్కో గృహాలు కానివ్వండి, ఫులే కాలనీకి కానివ్వండి, ఆ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి శాంక్షన్ అయిన అమృత పథకం కింద 28 కోట్ల రూపాయలతోటి 10 మిలియన్ లీటర్లు పర్ డే సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే సరైన అనుసంధానం చేసుకోక, పర్యవేక్షణ లేక జనవరి నుంచి ఆ ప్రాజెక్ట్ పనులు 14 కోట్ల వరకు ఖర్చు పెట్టిన నిధులు అక్కడ వరకు వాళ్ళు తీసుకొచ్చి దాని తర్వాత ఏమాత్రం కూడా ముందుకి సాగలేదు. సో ఈరోజు గుంటూరు నుంచి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, ఈ ఇతర అధికారులు అందరూ కూడా వచ్చి లోతుగా దాని గురించి అధ్యయనం చేశాం. సో ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఎవరికెవరో ఒక బాధ్యత తీసుకుని దీన్ని ఇంకా సాగనీయకుండా 60 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా నవంబర్ 1వ తారీఖు కల్లా తెనాలి ప్రజలకి అంకితం చేసే విధంగా నీటిని సక్రమంగా, సైంటిఫిక్గా, ఎక్కడ పొరపాటు లేకుండా, వ్యర్థాలని జాగ్రత్తగా ఒక ప్రాసెస్ ద్వారా కలెక్ట్ చేసి సాగునీరు కిందకి మనం పంట పొలాలకు వదిలినప్పుడు రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. తెనాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకం అది కూడా నిర్వీర్యం అయిపోయింది. దాదాపు 4-5 వార్డులు అసలు మంచినీరు సౌకర్యం పైపులు ఉన్నా కూడా చేరే అవకాశం లేకపోయింది. సో వారం 10 రోజుల లోపే మరి ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుని రక్షిత మంచినీటి పథకం గురించి కూడా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసి అవసరమైన నిధులు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టుకి కూడా ఇమీడియట్గా మేము చెల్లించాల్సిన కొన్ని నిధులు దాదాపు 1,45,00,000 రూపాయల వరకు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇమీడియట్గా అది హ్యాండ్ ఓవర్ చేసి పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పనితీరు మార్చుకోవాలి. ప్రాజెక్ట్ ఎంత జాప్యం జరిగితే అంత నష్టం కలుగుతుంది మనకి. అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని మనం పూర్తి చేసుకోవాలి. తెనాలి మున్సిపాలిటీలో ఇది చక్కటి అవకాశం. సో ముందు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అప్పుడు మనం మన తెనాలి మున్సిపాలిటీలో మనం ఎప్పటి నుంచో కోరుకునే విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్టు మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం నాకు నమ్మకం ఉంది. గత 2 నెలల నుంచి తెనాల్లో మనం డ్రైన్స్ అన్నీ కూడా చాలా లోతుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మంచి కార్యక్రమం చేపట్టి అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. దాంతో సరిపోదు, ఎందుకంటే తెనాలి పట్టణంలో ఉన్న సివేజ్ అంతా కూడా అండర్గ్రౌండ్ విధానంలో లేదు, మనకి ఓపెన్ డ్రైన్స్ ద్వారా వస్తుంది. కాబట్టి ఐతార్ నగర్ నుంచి మనకి బాలాజీరావుపేట, పాండురంగపేట, నాజర్పేట, కొత్తపేట ఈ ప్రాంతాల నుంచి చంద్రబాబు నుంచి కూడా కొంతవరకు మొత్తం మెయిన్ డ్రైన్ ద్వారా ఈ సివేజ్ ట్రీట్ ప్లాంట్కి వస్తుంది. ఈ
ఈ సువేజ్ ట్రీట్ ప్లాంట్లో దీన్ని అనేక స్టెప్స్లో దీన్ని క్లీన్ చేసుకుంటూ చివరికి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక కేక్ రూపంలో, అంటే ఒక సాలిడ్ రూపంలో దాన్ని తయారు చేసి, ఆ సాలిడ్ రూపంలో తయారు చేసిన పదార్థాలని మళ్ళీ మన ఫర్టిలైజర్గా ఉపయోగించుకునేటట్టు, అది మున్సిపాలిటీలో ఉన్న నర్సరీస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది రైతాంగానికి ఉపయోగపడుతుంది, ప్రైవేట్ నర్సరీస్ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు, మున్సిపాలిటీ చేసే అనేక ప్లాంటేషన్ కార్యక్రమాలు, పార్క్స్, ఇటువంటి ప్రాంతాల్లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుతుందో దాని గురించి కమిషనర్ గారు కూడా ఒక ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మనం ఒక అధికారిని ఇక్కడ పెట్టుకుని ఏ విధంగా మనం ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయాలో దాని గురించి కూడా సమగ్రంగా తయారు చేస్తారు. అంతిమంగా ఈ సువేజ్ వాటర్ వచ్చి మామూలు రెగ్యులర్ వాటర్గా తయారయ్యి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సాగునీరు కింద మారి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి పంట కాలంలో చేరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.